దేవానికి స్తోత్రం. తరాలు మారిన యుధాలు మారిన మారని దేవుడు మన యేసుడు, మారని దేవుడు మన యేసుడు. మారుచున్న లోకములో దారి తెలియని లోకములో, మారుచున్న లోకములో దారి తెలియని లోకములో మారని దేవుడు మన యేసుడు, మారని దేవుడు మన యేసుడు.
చంద్రులు గతించిన, భూమి ఆకాశములు నశించిన, సూర్య చంద్రులు గతించిన, భూమి ఆకాశములు నశించిన, మారని దేవుడు మన యేసుడు, మారని దేవుడు మన యేసుడు. నీతి న్యాయ కరుణలో, నిశ్చలమైన ప్రేమలో, నీతి న్యాయ కరుణలో, నిశ్చలమైన ప్రేమలో, మారని దేవుడు మన యేసుడు. అయా మారని దేవుడు మన యేసుడు. నిన్న నేడు నిరంతరం ఒకటై ఉన్న యేసయ్య, మారని దేవా మా యేసు నీకే స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఒకటై ఉన్న రూపము, నిన్న నేడు నిరంతరం ఒకటై ఉన్న రూపము, మారని దేవుడు మన యేసుడు, మారని దేవుడు మన యేసుడు. తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు మన యేసుడు, మారని దేవుడు మన యేసుడు. పరమ తండ్రి నీ పవిత్ర ప్రేమ నేను తెలుసుకోక, తండ్రిగా నిన్నెరుగలేక జీవించితిని. అయిన నీవు నన్ను నీ కుమారునిగాను చేసుకొని, విడువక ఎడబాయగా ప్రేమించితివి. నిన్నే ఆరాధించు, నిన్నే ఆరాధించు, నిన్నే ఆరాధించు ఎల్లప్పుడూ. నిన్నే ఆరాధించు, నిన్నే ఆరాధించు, నిన్నే ఆరాధించు
పరమ తండ్రి నీ పవిత్ర ప్రేమ నేను తెలుసుకోక తండ్రిగా నిన్నెరుగలేక జీవించితిని. అయిన నీవు నన్ను నీ కుమారునిగాను చేసుకోని విడువక ఎడబాయక ప్రేమించితివి. నిన్నే ఆరాధించు, నిన్నే ఆరాధించు, నిన్నే ఆరాధించు ఎల్లప్పుడూ. నిన్నే ఆరాధించు, నిన్నే ఆరాధించు, నిన్నే ఆరాధించు ఎల్లప్పుడూ. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఓ ఆరాధన 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 నీకే. పరిశుద్ధుడా పరిశుద్ధుడా దేవా. ఆరాధన 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 నీకే. యేసు ఆరాధన 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 నీకే. We bless your name. ఆరాధన 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 నీకే. ఆరాధన ఆరాధన. కోరిక అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేసాం. డిజైర్, ఈ కోరిక యేసు ప్రభువారి కోరిక మనము ఆయనతో ఉండాలని, మనము వారు నాతో ఉండాలని నేను కోరుచున్నానని ప్రభు చెప్పాడు. అయితే ఈరోజు యేసు ప్రభువారు తన ప్రార్థనలో వ్యక్తం చేసే రెండవ కోరిక ఏంటంటే, రెండవ విషయాన్ని ఈరోజు మనం చూద్దాం. వారు నా మహిమను చూడవలెనని కోరుచున్నాను. దేవుని వాక్యంలో మనం చూస్తే వారు నా మహిమను చూడాలని నేను కోరుతున్నానని ప్రభు చెప్పాడు. కనుక ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే దేవుని కోరిక, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు ఏ విధంగా ఉందంటే, మనమందరం కూడా ఆయన మహిమను చూడాలని ఆయన కోరుతూ ఉన్నాడు. పరిశుద్ధ లేఖనములో మనం చూస్తే మనం ఆయన మహిమను చూడాలి. ఆయన మహిమను చూడడం అనేటటువంటి దాని గురించి ఆయన ఎంతో ఆశను వ్యక్తం చేస్తున్నాడు. గనుక ఈరోజు ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఏం చూడాలి? నా పిల్లలు ఇది చూస్తే బాగుంటుంది, వారు నా మహిమను చూడాలి అని ఆయన నిజంగా కోరి మన విషయంలో ఆయన తన మహిమను మనం ఎరిగిన వారమై, తెలుసుకున్న వారమై
మనం బ్రతకాలని ఆయన కోరుతున్నాడు. కనుక ఈ సందర్భంలో ఆయన పిల్లలమైనటువంటి మనం అందరం కూడా ఆయన మహిమను ఎరిగిన వారమై, ఆయన మహిమను కోరుకున్న వారమై మనం ఉండాలి. యేసయ్య కోరిక ఏంటంటే, అయ్యా ఇదిగో వీరు నన్ను వెంబడిస్తున్నారు కదా, వీరు నాతో ఉండాలి. రెండవ కోరిక ఏంటంటే, వీరు నా మహిమను చూడాలి. దేవుని వాక్య భాగంలో మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. దేవుని వాక్యంలో దేవుడు ఏం తెలియచేయాలి, ఏమి ఇవ్వాలని ఆయన కోరుతున్నాడంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం 22 నుంచి 23 వరకు చూస్తే, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. దేవుడు యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చాను, వారు నా మహిమను చూడాలి. ఆ తర్వాత యెషయా 35:2లో, అది బహుగా పూయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికొండును, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. దేవుని మహిమను దేవుని తేజస్సును అవి చూచునని వాక్యములో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులను దాన్ని చూచెదరు, ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. యెహోవా మహిమ బయలుపరచబడుచున్నది, యెహోవా మహిమ తెలియజేయబడుచున్నది, యెహోవా మహిమ కనబరచబడుచున్నది, యెహోవా మహిమ బయలుపరచబడుచున్నది. ఆ బయలుపరచబడేటటువంటి ఆ మహిమను అందరూ కూడా చూడాలి అని కోరుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరపు కొండ మీద ఉన్నప్పుడు పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురు కూడా ఏం చేశారంటే, యేసు ప్రభువారు రూపాంతరం పొందడం, ఆయన మహిమ వారు కన్నులారా చూచారు. చూచి వారు సాక్ష్యం చెప్తున్నారు. ఏమని సాక్ష్యం చెప్తున్నారు? 2వ పేతురు 1వ అధ్యాయం 17-18 వచనాలు, ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయనకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుని నుండి మహిమ ఘనత ఆయన పొందాడు. ఆ పొందినటువంటి మహిమను ఇప్పుడు ఎవరు చూచారు? మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశము నుండి రాగా వింటుమే. ఆ మహిమను మేము చూచాము, మేము విన్నాము. మేము యేసు ప్రభువారు మహిమను పొందుతూ ఉంటే మేము చూసాము. యేసుక్రీస్తు ప్రభువారికి ఆ స్వరం వినగా మేము కూడా ఆ స్వరాన్ని విన్నాం. గనుక దేవుని వాక్య భాగంలో మనం చూస్తే యేసు ప్రభువారికి ఉన్న కోరిక ఏంటండి అంటే, నా పిల్లలందరూ కూడా నా మహిమను చూడాలి. యేసు ప్రభువారి కోరిక ఏంటి? నా పిల్లలందరూ నేను ఎక్కడున్నానో అక్కడ వాళ్ళు ఉండాలి. ఆ తర్వాత రెండవ కోరిక ఏంటి? నా మహిమను వాళ్ళు చూడాలి. ఆ తర్వాత దేవుని
వాక్య భాగంలో మనం చూస్తే వారు నా మహిమను చూడాలి, వారు నా మహిమను తెలుసుకోవాలి, వారు నా మహిమను తెలుసుకున్న వారై వారు దేవుని బిడ్డలారా దేవుని మార్గంలో నడుచుకోవాలి అని యేసు ప్రభు వారు కోరుతున్నారు. ఎందుకు వారు నేనుండే స్థలంలో ఉండాలి, వారు నా మహిమను ఎందుకు చూడాలి అనే విషయానికి వస్తే, దేవుని మహిమ ఎక్కడైతే రిలీజ్ చేయబడుతుందో అక్కడ ప్రజల జీవితాలు ఆశీర్వదించబడతాయి. దేవుని మహిమ ఎక్కడైతే రిలీజ్ చేయబడుతుందో వాళ్ళ బ్రతుకుల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. కనుక ఈ సందర్భంలో దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనము, అయ్యా మా ద్వారా నీ నామానికి మహిమ రావాలని మేము కోరుకుంటున్నాం. మీ కోరికను మేము చూసాం. మీరు ఎక్కడుండాలో మేము అక్కడ ఉండాలని మీరు కోరుకుంటున్నారు. రెండవది, మీ మహిమను మేము చూడాలని కోరుకుంటున్నారు. మిమ్మలను మేము మహింపరచడానికి కృప మాకు దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలను దీవించును గాక. దయచేసి అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మీ కోరిక ఎంత గొప్పదినైనా మేము నీతో ఉండాలనే కోరిక, నీ మహిమను చూడాలనే కోరిక నాయన, ఈ కోరికను బట్టి నీకు స్తోత్రం నాయనా. అయ్యా మేము కూడా నిన్ను మహిమ పరచాలి, నిన్ను కొనియాడాలి, నిన్ను ఘనపరచాలి, నీ కోరికను ఎరిగిన వారమై మేము జీవించాలి. ఆ విధంగా కృప మాకు చూపించండి, సహాయం మాకు దయచేయండి నైనా. నూతన ఆత్మలో సంఘములో తీసుకురండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభువా. ప్రతి బిడ్డ జీవితంలో సహాయం చేయండి నైనా. వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. బలహీనులను బలపరచండి ప్రభువా. అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి నెమ్మది దయచేయండి ప్రభువా. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసూతి దయచేయండి ప్రభువా. నైనా ఆత్మల కొరకు అంగలార్చడానికి సహాయం చేయండి. నీ రాజ్యం మాకు వచ్చును గాక, అనేక మంది నేను ఎరుగుదురు గాక. నీ కృపలో నడిపించబడినట్లుగా ప్రతి బిడ్డను లేవనెత్తండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, ప్రతి బిడ్డను నాయన నీ కృపతో వర్ధల చేయండి ప్రభువా. నీ సహాయ సన్నిధిని మాతో కూడా ఉంచమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నామా పరలోకపు తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసమ సమాధానం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్.